హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ మందరకుడి స్టోరీ విందాం. ఒకానొక గ్రామంలో మందరకుడు అనే సాలెవాడు ఉండేవాడు. ఒకనాడు అతని మగ్గం శీలలు విరగిపోతే మగ్గాన్ని మరమ్మత్తు చేసుకునేటందుకు కర్ర కోసం గొడ్డలి తీసుకుని బయలుదేరాడు. వాడికి సముద్ర తీరాన పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టును నరికి ఎన్ని శీలలైనా చేసుకోవచ్చు కదా అని వాడనుకున్నాడు. అయితే ఆ చెట్టులో నివసిస్తున్న దేవత వాడితో, బాబూ, ఈ చెట్టు జోలికి రాకు, ఇది నా నివాసం. సముద్రపు గాలి పీల్చుతూ ఇందులో ప్రశాంతంగా ఉంటున్నాను అన్నది. నన్ను మాత్రం ఏం చెయ్యమన్నావు? నా మగ్గం బాగు చేసుకోకపోతే నాకు తిండి ఉండదు అన్నాడు సాలెవాడు. అయితే ఒకటి చేద్దాం. నువ్వు ఈ చెట్టు జోలికి రాకుండా ఉంటే నేను నువ్వు కోరినది ఇస్తాను అన్నది వృక్షదేవత. అలాగే కాని నేను ఇంటికి వెళ్ళి నేను ఏం కోరాలో నా భార్యను మిత్రుణ్ణి అడిగి వస్తాను అని సాలెవాడు నగరానికి తిరిగి వచ్చి తన మిత్రుడైన మంగలిని కలుసుకొని వాడి సలహా అడిగాడు. ఏలడానికి ఒక రాజ్యం కోరుకు, నేను నీకు మంత్రిగా ఉంటాను, ఇద్దరము సుఖంగా ఉందాం అన్నాడు మంగలి. సరే అయితే అని తన భార్య దగ్గరికి వెళ్ళాడు ఆ సాలెవాడు. అప్పుడు తన భార్యను కలుసుకొని ఆమె సలహా అడిగాడు. అంతేకాక తనకు మంగలి ఏలటానికి రాజ్యం కోరుకోమని సలహా ఇచ్చాడని కూడా చెప్పాడు. మంగలి మాట ఎన్నడూ వినకు, క్షౌరం చేయడం తప్పిస్తే వాళ్ళకేం తెలుస్తుంది? రాజులంటే ఏమిటో, రాజ్యాలంటే ఏమిటో వాళ్ళకు తెలుసునా ఏమి? రాజ్యం చేయటం అంటే మాటల యుద్ధము, సంధి, రాయబారాలు, ఇంకా ఏమేమిటో వచ్చిపడి నానా బాధలు కలుగుతాయి. రాజ్యం కోసం రాజు ప్రాణాలకు వాడి తమ్ములు, వాడి కొడుకులే ఎసరు పెడతారు అన్నది సాలెవాడి భార్య. నీ మాట నిజం, ఇంతకు ఏమడగమంటావు అని సాలెవాడు తన భార్యను అడిగాడు. నీకున్న 2 చేతులు ఒక తల ఉపయోగించి రోజుకు ఒక బట్ట నేస్తున్నావు. దానితో మనకు జరుగుబాటు అవుతుంది. నీకు మరి 2 చేతులు మరొక తల కావాలని దేవతను అడుగు. వాటితో నీకు 2 బట్టలు నేస్తావు. ఒకటి ఖర్చు గడవడానికి, రెండోది వినోదించడానికి ఉపయోగపడతాయి అన్నది సాలెవాడి భార్య. భేష్ అనే సాలెవాడు చెట్టు వద్దకు వెళ్ళి తన భార్య దేవతను కోరమన్నట్లే అదనంగా 2 చేతులు ఒక తల కోరాడు. దేవత అలాగే అని వాడికి కోరిక తీర్చింది. అయితే వాడు 2 తలలతోనూ 4 చేతులతోనూ ఇంటికి తిరిగి వస్తుండగా జనం వాణ్ణి చూసి భూతం అనుకొని కర్రలతోనూ రాళ్లతోనూ కొట్టి చంపేశారు. స్నేహితుని మాట వినకుండా నష్టపోయాడు సాలెవాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ.